మోకాళ్ల నొప్పికి సర్జరీ లేకుండా కేవలం 45 నిమిషాల్లో అత్యాధునిక చికిత్స. ప్రాణ పెయిన్ క్లినిక్. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ ఇన్సైడ్ పాలిటిక్స్ విత్ కవిత. హైదరాబాద్లో ఉన్నటువంటి మూసీ నదికి, సియోల్లో పారుతున్నటువంటి నదికి ఉన్నటువంటి వ్యత్యాసాలు, పొంతనలు ఎలా ఉన్నాయి? అసలు ఇక్కడి నుంచి ఒక బృందం అక్కడికి ఎందుకు వెళ్ళింది? అందులో ఎంతమంది నిపుణులు ఉన్నారు, ఎంతమంది ఎక్స్పర్ట్స్ ఉన్నారు, ఎంతమంది హైడ్రాలజిస్టులు ఉన్నారు? ఇవన్నీ బోల్డ్ అన్ని క్వశ్చన్స్ అటు ప్రతిపక్షాల నుంచే కాకుండా సామాన్య జనం గురించి కూడా వస్తున్నాయి. ఓవరాల్గా మూసీని ఏం చేయబోతున్నారు? ప్రక్షాళన జరుగుతుందా, సుందరీకరణ జరుగుతుందా, పునరుజ్జీవం జరుగుతుందా? మనతో పాటుగా ఉన్నారు ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి గారు. చక్రపాణి గారు, నమస్కారం అండి. సో మీరు కూడా మూసీని ఆక్రమించి అందులో నిర్మించినటువంటి భవనంలోనే ఉన్నారా? నిజానికి మూసీని ఆక్రమించి నిర్మించారా, లేదా మూసీ ఒడ్డున ఉన్నారా, లేదా మూసీ పరివాహక ప్రాంతంలో ఉన్నారా? మూసీని ఆక్రమించి అందులో నివసించే పాటైతే 450 మందిని ఇప్పటికీ రేవంత్ రెడ్డి గారు లేదా ఆయన ఆదేశిస్తే రంగనాథ్ గారు ఇప్పటికి వచ్చి కూల్చేసేవారు. సమస్య అంతా అక్కడే. మనం మూసీ అంటే ఏమిటి? మూసీ పొడవు 30 మీటర్ల, మూసీ బఫర్ ఇంకో 30 మీటర్ల, లేదు మూసీ బఫరు 1 కిలోమీటరా? మూసీ నది వైశాల్యం ఎంత, విస్తీర్ణం ఎంత, మూసీ నది పరివాహక ప్రాంతం ఏమిటి అనేటువంటి డెఫినేషన్ చేయకపోవడం వల్ల ఇటువంటి అపోహలన్నీ వస్తున్నాయి. అది మూసీ అనేది ఒక దుర్గమమైనటువంటి ఇదైనట్టు, మూసీ నది వెంబడి మనుషులే లేనట్టు, అసలు మూసీ నదిని ఇప్పుడే ఆవిష్కరించినట్టుగా కొంతమంది మాట్లాడితే ఇటువంటి అపోహలు వస్తాయి. మీరు ఎట్లా ఉన్నారు మూసీ నది పక్కన? మూసీ నది పక్కన ఉండేది మనుషులే. మూసీ నది పక్కన ఉండేటువంటి మొత్తము బస్తీలు, ఓల్డ్ సిటీ లేదా మొత్తము ఆ పరివాహక ప్రాంతంలో ఉన్నదంతా కూడా ఆ పార్ట్ ఆఫ్ హైదరాబాద్. ఇది ఎందుకు వచ్చింది ఈ సందేహము అని అంటే ఇంకొకటి ఈ సందేహం ఎందుకు వచ్చిందని అంటే, ఎక్కడో మాజీ మంత్రి గారు హరీష్ రావు గారు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడుతూ ఆయన ఏదో మీరు వచ్చి మూసీ చేతనైతే మూసీ 3 నెలల పాటు ఉండండి అంటే, మూసీ అనేది ఒక సముద్రము, దానిలో ముక్కు మూసుకొని మీరు 3 సంవత్సరాలు మునిగితే మీరు పునీతులు అన్నట్టుగా మాట్లాడితే నేను ఉండాల్సిన అవసరం లేదు, చాలామంది ఉంటున్నారు, మీ జర్నలిస్టులు కూడా ఉంటున్నారు అని 2-3 పేర్లు చెప్పి నా పేరు కూడా ఆయన ప్రస్తావించడం జరిగింది. దానికి కింద ట్రోలింగ్ స్టార్ట్ అని, వీళ్ళు మూసి నది కిందనో ఉన్నారు కాబట్టి, నదిలో ఉన్నారు కాబట్టి మాట్లాడతలేదు, ఇట్లాంటివో మాట్లాడుకుంటూ వచ్చినారు. నిజానికి మేము మూసీలో ఉన్నామా, మూసీ నదిలో ఉన్నామా, నది మీద ఉన్నామా, నది కింద ఉన్నామా? ఎందుకంటే ఒక దాదాపు 1,00,000 కుటుంబాలు ఈ మూసీ నదీ తీరం వెంబడి 30 మీటర్ల పరిధిని దాటి 30 మీటర్ల లోపల ఉన్నటువంటి వాళ్ళనేమో ఇప్పుడు నది గర్భం అంటున్నారు. నిజానికి నదికి గర్భం లేదు, అది పెరిఫెరల్ నది. సముద్ర గర్భం ఉంటుంది కానీ ఎవడో పిచ్చిరాతలు రాసేటోళ్ళు ఈ జర్నలిస్టులలో నదీ గర్భంలో అంటున్నారు. నదికి గర్భం ఎందుకు ఉంటుంది? నది ఫ్లో నిలకడ ఉంటే కదా గర్భం అనేది. నిరంతరం పారుతున్న దానికి గర్భం ఎక్కడ ఉంటుంది? అంటే వాళ్ళ కవిహృదయం ఏమిటంటే నదికి లోపల ఉన్నటువంటి వాళ్ళు, అంటే ఏదైతే రివర్ బెడ్ అని అంటామో ఆ రివర్ బెడ్కి లోపల ఉన్నటువంటి వాళ్ళు. 3 పార్ట్స్ ఉంటాయి నదికి సంబంధించి. ఒకటి నది యాక్చువల్ రివర్, రెండవది రివర్ బెడ్ అంటే ఉపరితలంగా ఉండేటువంటి ఒడ్డు అని అంటాం. నది ఒడ్డు, నది పరివాహక ప్రాంతం, ఈ 3 అంశాలు ఉంటాయి. మూసీకి సంబంధించిన వరకు దాదాపు నగరంలో 55 కిలోమీటర్ల పొడుగున నది ప్రవహిస్తుంటుంది. ఏ ఎడ్జ్ టు ఎడ్జ్, బ్రిమ్ టు బ్రిమ్ ఆ నది ఎట్లాగైతే ఫ్లో అవుతుంటుందో అది నది అవుతుంది. ఆ నదికి ఇంకొక 30 మీటర్ల దూరము అదే ఏదైతే ఉంటుందో దాన్ని మనము బఫర్ కింద చెప్తుంటాం. ఈ బఫర్ తర్వాత ఉండేటువంటిది నది పరివాహక ప్రాంతం. ఈ 3 పార్టులలో నదిలో ఉన్నటువంటి వాళ్ళు లేదా నది ఉపరితలానికి నది ప్రవహించే దారిలో, ఈ ప్రవహించే దారిని ఎట్లా నిర్ధారిస్తారు? గత 20 ఏళ్ళుగా, గత 30 ఏళ్ళుగా మ్యాక్సిమం నది ఎంత విస్తీర్ణంలో ప్రవహించింది అనే దాన్ని బట్టి నీళ్ళు ఇక్కడి వరకు వస్తాయని కనీళ్ళు కూడా పాతి పెడతారు. ఇది మ్యాక్సిమం ఫ్లో ఉంటుంది కదా. ఆ ఫ్లో లోపల గుడిసెలు వేసుకున్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే, ఇల్లు కట్టుకున్నటువంటి వాళ్ళు ఉంటే దాన్ని నది కింద పరిగణిస్తాం. దాన్ని ఆనుకొని ఉండేటువంటి ఒడ్డు ఏదైతే ఉంటుందో దాన్ని మనం
రివర్ బెడ్ అని అంటాం. ఈ రివర్ బెడ్లో కూడా కొన్ని చోట్ల ఇల్లులు ఉన్నాయి. మున్సిపల్ కార్పొరేషను ప్లస్ హైదరాబాద్ మూసీ నది పరివాహక ప్రాంత అభివృద్ధి కమిటీ ఏదైతే ఉందో, కార్పొరేషన్ ఏదైతే ఉందో, సుధీర్ రెడ్డి గారు నాయకత్వంలో ఉండింది, వీళ్ళు ఈ రెండింటిని డిఫైన్ చేసి పెట్టినారు. చెప్పి దానిలో 1200 మందో 1500 మందో ఈ నది ఒడ్డున లేదా నది లోపల నదిని ఆనుకొని గుడిసెలు వేసుకొని ఉంటున్నారు, వీళ్ళను తరలించాల్సినటువంటి అవసరం ఉంది అనేటువంటిది ఇప్పటి ప్రభుత్వం కూడా అదే పని చేసింది. వాళ్ళకి డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు కొంతమందికి 200 మందికి ఏదో ఇచ్చింది, వాళ్ళని షిఫ్ట్ చేసింది. ఇది నదిలో ఉన్న వాళ్ళ సంగతి. నది గర్భం అంటే తవ్వుకొని పోరు లోపలికి, మూసీ నది ఆ నదిలో ఉన్నవాళ్ళు. ఇటు కాకుండా రివర్ బెడ్లో ఉన్నవాళ్ళు, రివర్ బెడ్లో ఉన్న వాళ్ళని కూడా మార్క్ చేసినారు. మన RDXలో పెట్టినారు. ఈ RDXలు పేలుతున్నాయి, కొన్ని చోట్ల పేలలేదు. మొత్తానికి వాళ్ళు ఒక సెక్షన్. ఇది కాకుండా నది పరివాహక ప్రాంతంలో ఎంతమంది ఉన్నారు, ఈ రివర్ బెడ్ అనేది కూడా మళ్ళీ నదికి కొంత దూరం, అది 10 మీటర్లు ఉంది, కొన్ని చోట్ల 20 మీటర్లు ఉంది, 30 మీటర్లు. ఇది కాకుండా ఇప్పుడు ఏదైతే ఆలోచన ప్రభుత్వానికి వచ్చిందో, ఇప్పుడు వచ్చినటువంటి ఆలోచన ప్రభుత్వానికి ఏమిటి, ఇంకొక 50 మీటర్స్ చేయాలి, లేదు 1 కిలోమీటర్ చేయాలి. అంటే నాకు నిజంగానే ఆశ్చర్యం వేసేది ఏంటంటే ఈ అంచనాకు ఎందుకు వస్తున్నారు, ఈ 50 మీటర్లు ఎందుకు చేస్తున్నారు, లేదా కిలోమీటర్ ఎందుకు చేస్తున్నారు. పత్రికలలో చాలా చోట్ల ఎవరు మంత్రులు చెప్పినట్టే వచ్చింది, కిలోమీటర్ మేర ఇది ఉంటుంది. ఎక్కడో కొరియాలో ఒక నది కిలోమీటర్ పొడవున అభివృద్ధి చెందినారు కాబట్టి ఇక్కడ కూడా కిలోమీటర్, అది ఎంత దూరం చేసినప్పటికీ అప్పటికి నాతో పాటుగా చాలామంది పోతారు. ఇప్పుడు మీరు అన్న 1,00,000 మంది హైదరాబాద్లో GHMC లిమిట్స్లో ఉన్న వాళ్ళేనా? అంటే ఇది అవుటర్ టు అవుటర్, వెస్ట్ అవుటర్ టు ఈస్ట్ అవుటర్. అంటే మనకి నార్సింగి టు నాగోల్ అని అంటాం కదా, నాగోల్ కంటే ఇంకా కొంచెం ముందుకి. ఈ మొత్తంలో ఈ రివర్ బెడ్లో ఉన్న వాళ్ళ సంగతి చెప్తున్నాను నేను, నాట్ బఫర్లో ఉన్నవాళ్ళు. బఫర్లో ఉన్న వాళ్ళని కూడా మీరు తొలగిస్తే 5.5 లక్షల మంది, 6 లక్షల మంది, 6 లక్షల కుటుంబాలు. 6 లక్షల కుటుంబాలు అంటే రమారమి 25 లక్షలు 30 లక్షల మందిని మీరు అక్కడి నుంచి తరలించాల్సి ఉంటుంది. ఇక్కడ 2 రకాలు ఉంటాయి. నదికి ఆనుకొని నది భూభాగంలో ఉన్నటువంటి వాళ్ళని వాళ్ళు ఆక్రమణదారుల కింద అనుకుంటారు, కానీ వాళ్ళు ఇల్లు లేక వసతి లేక అక్కడ నివసిస్తున్నారు, చాలా రోజులు నివసిస్తున్నారు, వాళ్ళకి కరెంట్ ఇచ్చినారు, వాళ్ళకు కూడా వాటర్ ఇచ్చినారు, అటువంటి వాళ్ళు కూడా ఉన్నారు. వాళ్ళకి మీరు పరిహారం చెల్లించడంలో తప్పించుకోవడానికి అవకాశం ఉంది. కాబట్టి మీరు 2 బెడ్రూమ్లు ఇల్లు ఇస్తామంటున్నారు, 25,000 ఇస్తామంటున్నారు, వాళ్ళు పొమ్మంటున్నారు. అయితే రివర్ బెడ్లో ఉన్న వాళ్ళను మీరు అట్లా తరలించడానికి కూడా స్కోప్ ఉంది, వాళ్ళు ఇప్పుడు చేస్తున్నారు. ఎప్పుడైతే మీరు బఫర్ దాటి వస్తారో, బఫర్ దాటి వస్తారో వాళ్ళని మీరు అట్లా తొలగించడానికి అవకాశం లేదు. ఎందుకంటే బఫర్ అనేటిది నదికి సంబంధం లేకుండా రెవెన్యూ ల్యాండ్స్లో ఉన్నటువంటి ఇల్లులు ఉన్నాయి ఈ బఫర్లో కూడా ప్రైవేట్ హౌసెస్, రిజిస్టర్డ్ ల్యాండ్స్లో రిజిస్టర్డ్ ప్రాపర్టీసు, అప్రూవల్ ఇచ్చిన ప్రాపర్టీసు, అనుమతితో కట్టుకున్న ఇల్లులు ఇవన్నీ ఉంటాయి. వాటిని కూడా మేము తొలగిస్తాము అని అనుకుంటే డెఫినెట్గా వాటికి మీకు ఏవైతే చట్టాలు ఉన్నాయో ఆ చట్టాల ప్రకారం మీరు భూసేకరణ చట్టాల ప్రకారం 3 రెట్ల 4 రెట్ల డబ్బులు పే చేసి వాళ్ళని కూడా మీరు తీసుకోవచ్చు. ఇవాళ ఆ బఫర్ కాకుండా ఇంకా బయట కూడా మేము 1 కిలోమీటర్ దాకా తీసుకుంటామంటే డెఫినెట్గా 1,50,000 కోట్ల రూపాయలు కాదు కదా, ఒక 10,550,000 రూపాయలు కేవలం కంపెన్సేషన్కి వెళ్తుంది. ఎందుకంటే 1 కిలోమీటర్ అంటే మీరు బోత్ సైడ్స్ 1 కిలోమీటర్, వీళ్ళ పత్రికల్లో వచ్చింది అది నేను అనుకుంటాను. ఇప్పుడు సియోల్లో ఎవడో చేసినాడు, అట్లనే వాతలు మనం పెట్టుకోవాలని అంటే మనకు వాతలు పడే అవకాశం ఉంటుంది. చాలామంది చాలా చేస్తుంటారు. ఎన్ని వంకలు తిరిగింది నాది. ఫస్ట్ ఏమన్నారు, మేనిఫెస్టోలో బీఆర్ఎస్ వాళ్ళు పెట్టినప్పుడు కానీ లేదా గత ప్రభుత్వం చెప్పినప్పుడు కానీ లండన్లో ఉన్న థేమ్స్ నదిలాగా చేస్తామన్నారు అన్నారు కదా. తర్వాత వర్షన్ ఏమొచ్చింది, సబర్మతి లాగా చేస్తామన్నారు, గుజరాత్లో ఉన్న సబర్మతి లాగా చేస్తామన్నారు. రేవంత్ రెడ్డి గారు కూడా అదే స్ఫూర్తితోటి లండన్ వెళ్ళొచ్చారు, తర్వాత ఇంకేదో నది దగ్గరికి వెళ్ళొచ్చారు, తర్వాత ఇంకేదో నది. ఇవాళ సడన్గా ఈ ఐడియా ఎందుకు వచ్చింది, ఆ నోరు తిరగని నది ఏదైతే ఉందో, పత్రికల్లో ఒక్కొక్కరు వాళ్ళు చింగ్చాంగ్ అని, ఒక చింగ్మింగ్ అని, ఇంకోళ్ళు చాంగ్ చుంగ్ అని రాస్తున్నటువంటి నది, కొరియా నది ఏదైతే ఉందో, పొలోమని మొత్తం క్యాబినెట్ మీటింగ్ అక్కడ పెట్టుకునే స్థాయిలో అందరు మినిస్టర్లు, అందరు జర్నలిస్టులు అందరూ అక్కడ నుంచి లైవ్ రిపోర్టింగ్ చేస్తున్నారు. ఎందుకది ఆదర్శమైంది నాకు అర్థం కావట్లే. అంటే ఒక నగరంలో ఉన్న ఒక చిన్న నది, ఒక 5 కిలోమీటర్లు ఉన్నది, ఒక 10 కిలోమీటర్లు ఉన్నది,
దాన్ని ఎట్లా డెవలప్, నేనేమంటున్నానంటే యూ హ్యావ్ యువర్ ఓన్ మోడల్స్. మీరు చెప్పినటువంటి సబర్మతి ఉంది, సబర్మతే కాదు చాలా నదులు ప్రక్షాళన అవుతున్నాయి ఇవాళ. మనం లాస్ట్ ఇంటర్వ్యూలో కూడా చెప్పినాం, భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ప్రాచీన నగరము నది ఒడ్డుననే ఉన్నది. ఇంకా చెప్పాలని అనుకుంటే ప్రతి ప్రాచీన నగరం మధ్యలోంచి నది వెళ్తుంది భారతదేశంలో. అది ఏదైనా కావచ్చు, గంగ ప్రవహించే ప్రాంతాలు కావచ్చు, గోదావరి ప్రవహించే ప్రాంతాలు కావచ్చు, కావేరీ నది ప్రవహించే ప్రాంతాలు కావచ్చు, ప్రాచీన రాజధానులు కావచ్చు, అది చోళుల రాజధానులు కావచ్చు, లేకపోతే ఇంకోలే కావచ్చు, అన్ని నదుల పరివారంగానే నదుల ఒడ్డుననే ఉన్నాయి. వాటిని వాళ్ళ మీరు ఎందుకు సుందరీకరించాలి? మనం లాస్ట్ టైం కూడా అనుకున్నాం, దాని మీద ఎక్కువసేపు మాట్లాడడం వల్ల మన ప్రేక్షకులు కూడా బోర్ వచ్చే అవకాశం. ఈ సుందరీకరణకు అర్థం ఏమిటి? ఇప్పుడు సుందరీకరణ కాదు అంటున్నారు, ఫైన్. సో ఇది సుందరీకరణ, పునరుజ్జీవం అంటే ఏమిటి? నది అనేది సహజంగా ఏర్పడినటువంటి ఒక ప్రవాహం, ఒక సహజంగా ప్రవహించే జల ప్రవాహాన్ని నది అంటారు. ఇవాళ సహజంగా ఎక్కడికి వెళ్ళి ప్రవహిస్తుంది నది? మూసి జీవనది కాదు, జీవనదులు ఉన్నాయి. జీవనదులు అంటే అవి నిరంతరం 365 రోజులు ప్రవహిస్తాయి. మరి ఈ నది ఏమిటి అంటే ఇది వరద నది. వర్షాలు బాగా ఉధృతంగా పడినప్పుడు, అది ఎక్కడ పడినప్పుడు, మన ఊర్లో పడినప్పుడు పడదు, పైన అంటే అనంతగిరి కొండల మీద పడినప్పుడు. దాదాపు ఒక 4-5 వేల ఎకరాల్లో విస్తరించినటువంటి అనంతగిరి కొండల్లో నిర్విరామంగా కురిసే వర్షాలు ఆ కొండ చర్యల్లోకి ఇంకడం వల్ల మనకి కిందికి వచ్చేసరికి రామలింగేశ్వర స్వామి ఆలయం దగ్గర అది ఊటలాగా మొదలవుతుంది. ఆ ఊటలోంచి మూసి వస్తుంది, ఈ నది వస్తుంది. ఇది చారిత్రక సత్యం. ఇవాళ ఆ అనంతగిరి కొండల్లోంచి ఒక 2000 ఎకరాలని మళ్ళీ మనము దామగుండానికి ఒక దీనికి ఇస్తున్నాం. ఇవ్వడం వల్ల అక్కడ కొన్ని చెట్లను తీసివేయడం, నేలను చదును చేయడం అంటే చాలా ప్రమాదకరమైంది. నదులకు ఏమిటి అని అంటే సహజంగా ఉండాల్సినటువంటి ప్రవాహాలను తొలగించి అక్కడ అదంతా చదును చేసేసరికి అక్కడ వర్షం అనేటువంటిది, అక్కడ పడినటువంటి వర్షం అనేది అక్కడ ఇంకి వాటి సహజ మార్గాల గుండా రావడానికి అవకాశం ఉండదు. ఉండకపోవడం వల్ల ఆ వర్షం వరద అవుతుంది. ఆ వరద అనేది కింది గ్రామాలను ముంచేస్తుంది. అదే సహజ మార్గంలో వస్తే నది లాగా బయటకు వస్తుంది. సో ఇప్పుడు అక్కడ అది లేదు. రెండవది, నేను 15 సంవత్సరాలుగా నది పరివారంలో భాగంగా ఉంటున్నాను. నది పరివాహక ప్రాంతంలో ఉంటున్నాను, పరివారంలో భాగంలో ఉంటున్నాను. మాకెప్పుడు నది వల్ల ప్రమాదం ఏమీ జరగలే, నది వల్ల మాకు ఇబ్బంది ఏం జరగలే. సరే అనుకుందాం, ఆ నది ప్రవహించలే వర్షాకాలంలో తప్ప. ఆ నదిలో ప్రవాహం లేదు, ఆక్రమణలకు గురవుతుంది. కాబట్టి చంద్రబాబు నాయుడు చేసినట్టుగానో దాన్ని ఒక నందనవనంలాగా చేద్దాం అనుకున్నాడు. రాజశేఖర రెడ్డి గారు దాన్ని సుందరీకరిస్తానని అనుకున్నాడు. కేసీఆర్ గారు దాన్ని ఇంకొంచెం విస్తృతం చేసి దాన్ని కూడా నీళ్ళల్లో ప్రవహింపజేసి, ఎట్లా ప్రవహింపజేస్తారు? అది సజీవ నది కాదు కదా, ఏదో హిమాలయాల నుంచి రావట్లేదు ఒకటి, లేదా అంటే నిరంతరం ఇది జల ప్రవాహం లేదు. ఎందుకు లేదంటే అది జల ఊట నుంచి సహజంగా రావట్లేదు, హిమాలయాల నుంచి రావట్లేదు, అట్లాంటి చోటు నుంచి రావట్లేదు. రెండవది, మిగతా నదుల నిడివి కనీసం 2-3 వేల కిలోమీటర్లు. మీరు గోదావరి తీసుకున్నా, కృష్ణ తీసుకున్నా, కావేరి తీసుకున్నా, కొన్ని వేల కిలోమీటర్లు 2-3 రాష్ట్రాలు దాటి అక్కడ కురిసినటువంటి వర్షము, వరద నీరు ఇవన్నిటినీ కలుపుకొని ఆ నది నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది. గోదావరి ఇప్పుడే వట్టిపోయింది, ఎండిపోయింది. ఎందుకంటే పై భాగంలో అన్ని చోట్ల ఎక్కడికక్కడ దున్నేసినారు, ఎక్కడికక్కడ నగరాలు అయినాయి కాబట్టి రావట్లేదు నీళ్ళు. సో అటువంటి ప్రవాహం లేదు. సరే, ఈ చర్చ వచ్చినప్పుడు మేము ఇచ్చిన సలహా ఏంటంటే, ఈ ముందు పునరుజ్జీవం ఎట్లా చేయాలంటే, మీరు గోదావరి నుంచి కృష్ణ నుంచి నీళ్ళు తీసుకొచ్చి నింపండి, నిరంతరం దానిలో ప్రవాహం ఉండేటట్టుగా చేయండి. అయితే ఈ నిరంతర ప్రవాహం చేయడం వల్ల కూడా ఈ నది యొక్క తలతన్యత, దాని సర్ఫేస్ టెన్షన్ కనుక మనం చూసినట్టయితే అసలు చాలా నదులకు లేని స్లోప్ ఈ నదికి ఉంటుంది. మనం నార్సింగి పాయింట్ నుంచో లేకపోతే గండిపేట నుంచి కనుక మీరు తీసుకున్నట్టయితే మరి అది నాగోల్లో లేకపోతే ఇంకో చోటికి పోయేసరికి ఆల్మోస్ట్ ఇట్లా డౌన్లో దిగిపోతుంది. అయితే నిజంగా కూడా ఏం చేయాలి, దీన్ని
మధ్య మధ్యలో కల్వర్ట్లు కట్టి ఉమ్. లేదా ఇంకొక చిన్న చిన్న డ్యాములు, చెక్ చెక్ డ్యామ్ అని డ్యామ్స్. అంటాం కదా, చెక్ డ్యామ్స్ కట్టి ఆ చెక్ డ్యాములలో నీళ్లు నిల్వ ఉండేటట్టుగా చేస్తే ఆ నదికి సుందరంగా ఉండడానికి ఆస్కారం ఉంటుంది. లేకపోతే మీరు కాళేశ్వరం నీళ్ళన్నీ నదిలో చేసి దీన్ని తీసుకుపోయి కృష్ణలో కలుపుతామంటే దానంత ఫులిష్నెస్ ఇంకే ఉండదు. ఉమ్. కాళేశ్వరం నీళ్లు కేవలం నదిని నిలకడగా ఉంచడానికి మాత్రమే. నదిని పరిగెత్తిస్తాము. ఈ పరిగెత్తించడం వల్ల 6 లక్షల ఎకరాలకు పారాల్సిన నీళ్ళని 60,000 ఎకరాలకు పార్పిచ్చేస్తాం. దీనివల్ల నల్గొండ ఇదంతా ఒక బక్వాసన. అట్లుండదు. ఉమ్. ఎవరు ప్రాజెక్టు ఎవరు ప్లాన్ చేసినప్పుడు అట్లుండదు. దీని మీద ఏమైనా ప్రాజెక్టులు కడతారా? దీని మీద ఇంకేమన్నా చెక్ డ్యాములు కట్టి దాని నుంచి వరదని పారిస్తారా? Extra అది benefits ఏమి ఉన్నాయా? చేస్తారో చెప్పండి. ఉమ్. అది ఏం చేస్తారు అన్నదిని. ఇది ఒకటి. సరే, బహుశా కాంగ్రెస్ పార్టీకి, ముఖ్యమంత్రికి, ప్రభుత్వానికి ఏదో ఐడియా ఉండొచ్చు. మనం అడుగుతుందా ఏంటంటే ఐడియా ఏమిటో చెప్పండి. ఆ ఐడియా ఏమిటో చెప్పండి, దాని ప్రకారం చేయండి. దానికోసం మీరు కొరియాకే పోవాల్సిన అవసరం లేదు. మీరు పోయించిన థీమ్స్ ఎక్స్పీరియన్స్ ఉంది, మీరు చూసినటువంటి సబర్మతి ఎక్స్పీరియన్స్ ఉంది. గాంధీ మహాత్ముడి సమాధి కూడా అక్కడ ఉంది, ఇక్కడ కూడా గాంధీ మహాత్ముడి సమాధి ఉంది. సబర్మతిలో ఎట్లాంటి రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేసినారో అదే రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ చేయండి. అయితే ఇప్పుడే మనకి వస్తున్నటువంటి ముఖ్యంగా ఈ మొత్తం వ్యవహారంలో పొంగులేటి శ్రీనివాసరెడ్డి గారు చాలా లీకులు ఇస్తున్నారు. ఆయన చెప్తున్న దాన్ని బట్టి, పత్రికల్లో వస్తున్న దాన్ని బట్టి అది ఎంతవరకు నిజమనేది మనం నిర్ధారణ చేయలేము. బట్టి ఈ నదీ తీరం వెంబడి, ఈ మూసీ తీరం వెంబడి వాళ్ళు కొన్ని మాల్స్ని, కొన్ని ఎంటర్టైన్మెంట్ జోన్స్ని, కొన్ని వాటిని, కొన్ని హోటల్స్ని, కొన్ని వీటిని తయారు చేసి పెడతామని అంటున్నారు. కమర్షియల్ యాక్టివిటీ అనేది ఉండబోతుంది. రెండవది, ఇక్కడ ఎందుకు ఉండాలి కమర్షియల్ యాక్టివిటీ? వెన్ ఇట్ ఈస్ నాట్ ఏ లైవ్ రివర్, ఇది జీవనది, దానికి అది ప్రవహించినప్పుడు మీరు ఇప్పుడు ఇంకో సిటీ కడుతున్నారు కదా, 4th సిటీ, అక్కడ నది కూడా కట్టండి. ఇప్పుడు నదే కడుతున్నారు కదా ఇక్కడ. మీరు ఏమంటున్నారు? కేసీఆర్ అయినా లేదా రేవంత్ రెడ్డి గారైనా గండిపేటను నీళ్ళతో నింపి, గోదావరి నీళ్ళతో నింపి అక్కడి నుంచి నీళ్ళు వదిలి దీన్ని ప్రవహింపజేస్తాం అంటున్నారు. నిరంతరం పారేలా చేసి రెండు ఇది చేసి ఎక్కడైనా ఫౌంటైన్లు పెడుతున్నారు కదా ఇప్పుడు, లేదా ఇంకోటి పెడుతున్నారు. అట్లా నది పెట్టండి కొత్త సిటీలో, తప్పేం లేదు. మీకు ఆహ్లాదం కోసమే. అయితే నేనేమంటానంటే ఈ నది ప్రజల ఆస్తి, ఇది మా ఆస్తి, మా అందరి ఆస్తి, మనందరి ఆస్తి. సో ఆ నది ప్రజల ఆస్తి అయినప్పుడు ప్రజలకు ఈ ఆస్తిని ఏం చేస్తారో చెప్పండి. దాని ప్రకారము ప్రజలను ఎట్లా భాగస్వాములు చేస్తారో చెప్పండి. లేదు అంటే ప్రజలకు ఏం పరిహారం ఇస్తారో చెప్పండి. సో మీ ప్లాన్ ఇప్పటివరకు ఆవిష్కరించబడిన గవర్నమెంట్ ప్లాన్ ఏమిటంటే ఈ నది, మన ముఖ్యమంత్రి గారు కూడా మాట్లాడుకుంటూ అదే అడబోతున్నారు. 2 గంటల పాటు సుదీర్ఘంగా ప్రెస్ మీట్ జరిగింది. అందులో ఎక్కడా క్లారిటీ రాలేదా మీరు అడిగిన క్వశ్చన్స్? అంటే ఎందుకు క్లారిటీ ఉందండి, క్లారిటీ లేదని కాదు. రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్, దీన్ని రివర్ ఫ్రంట్ ఎకానమీకి కూడా తీసుకొస్తామని అంటున్నారు. నేను గతంలో కూడా చెప్పాను మీకు, యాంగ్జీ రివర్ ఉంది చైనాలో, లేదా అట్లా చాలా రివర్స్ ఉన్నాయి. ఈవెన్ థేమ్స్ కూడా ఉంది. చాలా చోట్ల ఆ ఎకానమీలో ఆ ప్రజలు కూడా భాగస్వాములు. కానీ మనకి ఇప్పుడు ఆవిష్కృతం అవుతున్నటువంటి పద్ధతి ప్రకారం కొందరు పెట్టుబడిదారులను దానిలో భాగస్వాములను చేయాలి. కొందరు అది ఎవరైనా కావచ్చు, బడా పెట్టుబడిదారులను. ఒక మాట అన్నారు ముఖ్యమంత్రి గారు, మన హైకోర్టు ఉంది, హైకోర్టుని షిఫ్ట్ చేస్తున్నాం. అట్లాగే ఉస్మానియా జనరల్ హాస్పిటల్ ఉంది, దాన్ని కూడా షిఫ్ట్ చేస్తున్నాం స్టేడియంకి. సో ఈ స్థలం వెనుక ఒక 25 ఎకరాల స్థలం ఉంది. ఆ స్థలాన్ని మనం వాడుకుంటాం. దేనికి వాడుకుంటారు అంటే ఆ స్థలంలో ఒక టవర్ ఇస్తారు, లేదా ఆ స్థలంలో ఆ స్థలం ఎవరికి ఒక డెవలపర్కి ఇస్తారు. ప్రభుత్వం చేయది పనులన్నీ, చేసే ఆస్కారం లేదు, చేయాలని కూడా కోరుకోవట్లేదు. ఒక డెవలపర్కి ఇస్తారు. చలో 40-50 రేషియోను ఏదో ఒక పద్ధతిలో ఆయన డబ్బులు ఇవ్వడము, ఆ ప్రాంత అభివృద్ధికి, దాన్ని ప్రాంత అభివృద్ధి అంటే ప్రజల అభివృద్ధి కాదు, మళ్ళీ దాని ఫేస్ లిఫ్ట్ కోసం దాన్ని ఖర్చు పెట్టి ఏదో ఒక రూపంలో ఈ నది పొడవున, నేను నది పొడవున అంటే మళ్ళీ దిల్సుఖ్నగర్ అవతల లేదా మనం నాగోల్ అవతల చేస్తే ఎవరు పోరు. వాళ్ళ టార్గెట్ అంతా ఏమిటి అని అంటే, నేను అనుకోవడము పురాణాపూల్ నుంచి లేదా మలక్పేట నుంచి ఈ పై భాగంలో దీన్ని ఒక ఎకనామిక్ జోన్ చేయాలి. ఇది ఎట్లాంటి వాళ్ళకంటే కొరియాలాగా చిన్న దేశం అయ్యండి, చిన్న నది అయ్యండి, చిన్న నగరం అయ్యండి ఉన్న పరిస్థితుల్లో
వాళ్ళకు వేరే చోటికి పోయి గుట్టల మీద స్థలాలు లేవు కాబట్టి అక్కడ నిర్మించుకోవడానికి వాళ్ళు వర్టికల్గా చాలా ఎత్తు 50 ఫ్లోర్లు 1000 ఫ్లోర్లు 100 ఫ్లోర్లు లెక్క అంత హైట్లో కట్టుకోవడానికి ఈ నది పొడుగున విస్తరించడానికి అవకాశం ఉంటుంది. మీకు హైదరాబాద్ చుట్టుపక్కల కొన్ని లక్షల ఎకరాలు, మీరే చెప్తున్నారు కొత్త సిటీలో 1000 ఎకరాలు సిద్ధంగా ఉంది. ఇంత శ్రమపడి ఇంత ఖర్చు పెట్టి దీన్ని సుందరీకరించేయాల్సినటువంటి అవసరం లేదా దీన్ని ఇంకోటి చేయాల్సిన అవసరం లేదు. పునరుజ్జీవం చేయండి, దానంతట అది భారతది. దానిలో ఎవడన్నా పొరపాటున చెప్పులు పట్టుకునే వాళ్ళు ఉంటారు, ఇంకోటి ఉంటే ఇంకోళ్ళు చేసుకుంటారు, పడవలు నడుపుకుంటారు. ఒకవేళ మీరు నిజంగానే పునరుజ్జీవం కల్పించే ఇలా పడవలు నడిపే నది కాదు ఇది, అన్లెస్ మీరు కల్వర్ట్స్ కట్టి లేదా చెక్ డ్యాములు కడితే తప్ప దీనిలో నిలకడగా నీరు ఉండేటువంటి అవకాశం లేదు. నిలకడగా నీరు ఉండకపోతే పడవలు నడవు, నిలకడగా నీళ్ళు ఉండకపోతే మిగతా యాక్టివిటీ ఉండదు. సో ఈ నిలకడగా నీళ్ళు ఉండేటువంటి కల్వర్ట్స్ కట్టి దాని మీద మీరు బ్రిడ్జ్లు అన్నారు కదా, ఆ బ్రిడ్జ్లు వేసి లేదా దాని పక్క నుంచి రోడ్ ఫైన్, ఇది ప్రజలకు ఉపయోగపడుతుంది, ఆ రవాణా ప్రజలకు ఉపయోగపడుతుంది. నాగోల్ నుంచి వచ్చేవాడికి హైటెక్ సిటీ పోవాలని అంటే రోజు 2-2.5 గంటలు ప్రయాణం చేయాల్సి వస్తుంది. దిల్సుఖ్ నగర్ నుంచి లేదా కూకట్పల్లి పోవాలనుకుంటే 1.5 సేపు పోవాల్సి వస్తుంది, 2 గంటలు పోవాల్సి వస్తుంది. ఇవన్నీ తప్పి ఒక రవాణాకు సుగమమైనటువంటి మార్గం ఏర్పడడానికి ఆస్కారం ఉంటుంది. ఇది ఒక పీపుల్ ఓరియంటెడ్ మోడల్. ఇట్లా చేయము, అక్కడ ఉన్న ప్రజలందరినీ దూరం తీసుకెళ్తాము, ఔటర్ రింగ్ రోడ్ అవతల పెడతారట. బెస్ట్ అసెంబ్లీ సెక్రటేరియట్ ఔటర్ రింగ్ రోడ్ అవతల పెట్టుకుంటే ఇంకా సంతోషం. ఆ ల్యాండ్ను కూడా మనం ఎవరికైనా ఇవ్వచ్చు, ఎందుకంటే దాని అక్కడ ఉండి ఉపయోగం లేదు. మీరు సంవత్సరంలో 15 రోజులు 20 రోజుల్లో మీటింగ్ అయ్యేదానికి నగరంలో ఎందుకు అందరికి కార్లు ఉన్నాయి, అందరికీ మిగతా ఉన్నాయి, ప్లస్ ప్రజలకు కూడా ఔటర్ రింగ్ రోడ్ అంటే అందరిని కనెక్ట్ చేస్తుంటుంది. సో గవర్నమెంట్ మొత్తాన్ని ఔటర్ రింగ్ రోడ్కి షిఫ్ట్ చేసి ఇది ప్రజలకు వదిలేస్తే సంతోషం కదా. అంటే ఇటువంటి ఆలోచనలు కొంత ప్రజల్లో ఈ అయోమయాన్ని సృష్టించడానికి కారణం అవుతున్నాయి. దీంట్లో రెండోది నోటిఫై చేయకపోవడం వల్ల ఈ కోర్ రివర్ ఏంటిది, రివర్ బెడ్ ఏంటిది, బఫర్ ఏంటిది, ఆ లిమిట్స్ని మీరు ముందు మార్క్ చేయండి. మార్క్ చేసి మీ వెబ్సైట్లో పెట్టండి. దానికి రేషనల్ ఏంటిది. ఇప్పుడు ఎట్లుంటుందంటే ఆ నది పరివాహక ప్రాంతం అని మనం అంటున్నాం, కానీ ఆ నదిలో పడ్డ వర్షము ఎంత దూరం వస్తే ఇంత దూరం వస్తుంది లెక్కలు ఉంటాయి. దానికి ఏదో ఒకటి మీరు ఒక బ్లూ ప్రింట్ ఇవ్వండి, ఒక మ్యాప్ ఇవ్వండి. డిపిఆర్ అక్కర్లేదు దానికి. డిపిఆర్ అనేది ఏంటిదంటే రేవంత్ రెడ్డి గారు చాలా క్లియర్గా చెప్పారు. ఇప్పుడు నది లెక్కలు ఇవ్వడం అనేది కొత్తగా ఇవ్వక్కర్లేదు. 1920లో ఆ ప్రాజెక్ట్ ఇదైపోయి ఇది చేసినప్పుడు నది లెక్కలు ఉన్నాయి, డిమార్కేషన్ ఉంది. దాని ప్రకారం ఇప్పుడు 30 మీటర్స్ అనేది బీఆర్ఎస్ గవర్నమెంట్ వచ్చిన, అంతకుముందు 20 మీటర్స్ ఉన్నది, 15 మీటర్స్ ఉన్నదని మళ్ళీ బీఆర్ఎస్ వచ్చిన తర్వాత 30 మీటర్స్ చేసినారు. ఫైన్, మార్క్ చేయండి. ఈ ఎర్రగీత ఇది నది మేము వాడతాం, ఇది బఫర్ కింద, మిగతాది మీ ఇష్టం. అది ఒక మార్గం. రెండవది మీరు అనేది డిపిఆర్, అది డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. ఫస్ట్ మీరు అర్థం చేసుకోవాల్సిందంటే అసలు మూసీ ప్రాజెక్ట్ అంటే ఏమిటి అనేది డిఫైన్ చేయాలి ప్రభుత్వం. ఇందాక మనం అనుకున్నట్టు అది ఫైనాన్షియల్ జోన్ కాబోతుందా, అది ఎకనామిక్ డెవలప్మెంట్ యాక్టివిటీకి కావాల్సినటువంటి కారిడార్ అవుతుందా, లేదు అది ఆహ్లాదాన్ని ఎంటర్టైన్మెంట్ పంచేటువంటి ఒక రిక్రియేషన్ అంటారు కదా, రిక్రియేషన్ జోన్ అవుతుందా, లేదు దాని పక్కన పులులు, సింహాలు, వేట కుక్కలు ఇవన్నీ పెంచే జంతు ప్రదర్శనశాల అవుతుందా, లేదు దానికి ఇంకొక పర్యావరణానికి తోడ్పడే ఏమి చేస్తారో దయచేసి మీరు ప్రజలకు చెప్పండి. ఇది మొదటిది. ఇది చెప్పాలంటే డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆఫ్ దట్ ఎంటైర్ ప్రాజెక్ట్, ఆ మొత్తం ప్రణాళికకు సంబంధించి ఒక సమగ్ర చిత్రణ జరగాల్సిన అవసరం ఉంది. 18 months పడుతుందన్నారు. ఎగ్జాక్ట్లీ, అంటే సమయం పడుతుంది, దానిలో తప్పేం కాదు. అంటే ఈ 55 కిలోమీటర్ల పొడవున నది మొత్తం సర్వే చేయడం, ఆ నది పరివాహక ప్రాంతంలో ఈ 55 కిలోమీటర్లలో ఎక్కడ ఎంత హైట్ ఉంది, ఎంత డౌన్ ఉంది, ఎంత ఇది ఉంది, అంటే ఆ నైసర్గిక స్వరూపం, నది నైసర్గిక స్వరూపాన్ని అంచనా వేయడం, ఇవన్నీ ఉన్నాయి. బట్ వీళ్ళు కొత్తగా చేస్తున్నారు. ఈ డెవలప్మెంట్ అనేది 55 కిలోమీటర్లైనా, దీనికంటే ముందు దీని తర్వాత ఏం చేస్తారు? నిజంగా కూడా కంటిన్యూ అవుతుందా? ప్రపంచంలో ఏ నదిని కూడా దానికి ఒక సోషియో ఎకనామిక్ పర్పస్ లేకుండా ఆ నదిని ఎవరు ముట్టుకోలేదు ఇప్పటివరకు. అంటే అది వేదాల నుంచి ఇప్పటివరకు చూసినా కూడా నిజానికి నదిని ఒక ఆర్థిక
వనరులాగా మార్చడం అనేది భారతదేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత అటువంటి అవకాశం వచ్చింది డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి. ఆయన వైస్రాయ్ కౌన్సిల్ అంటే లైక్ యువర్ కౌన్సిల్ ఆఫ్ మినిస్టర్ అంటే బ్రిటిష్ వైస్రాయ్ గవర్నమెంట్లో, ఇండియన్ గవర్నమెంట్లో ఒక మినిస్టర్గా ఉన్నాడు. ఆ మినిస్టర్ కింద ఒక 8 డిఫరెంట్ శాఖలు వచ్చేటి. ఈ మనం చాలాసార్లు చూసాము ఈ బీహార్ దుఃఖదాయని అంటే బెంగాల్ దుఃఖదాయని ఇట్లా అంటే ఒక చాలామందిని ప్రతి సీజన్లో కొన్ని వేల మందిని కొట్టుకుపోయేటట్టుగా వరదలు వచ్చేటువంటి మూసేసేటువంటి నదులని 3-4 నదులు ఉన్నాయి. ఆ నదులలో అది బాక్రానంగల్ ఉండొచ్చు, హీరాకుడ ఉండొచ్చు, లేకపోతే మిగతా ఇది ఉండొచ్చు. వీటిలలో ప్రాజెక్టులు నిర్మించాలి. అప్పటికి ఇండియాలో టెక్నాలజీ లేదు. అట్లాంటి ప్రాజెక్టులు నిర్మించడం వల్ల ఆ వరదను అడ్డుకట్ట వేయాలి. ఆ వరదను అడ్డుకట్టనేసి ప్రజలను రక్షించవచ్చు అనేది మొదటి ఆలోచన. ఈ వరదను అడ్డుకట్టనేసి అదే జలాలతోటి వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి చేయొచ్చు అనేది వచ్చింది. అదే వరదతోటి ఆ నీళ్లు డిస్ట్రిబ్యూట్ చేయడానికి సెంట్రల్ వాటర్ కమిషన్ అనేది కూడా అంబేద్కర్ గారే దాన్ని ఆవిష్కరించారు, దాన్ని ప్రతిపాదించారు. సో ఈ నీళ్ళని ఎట్లా పంచుకోవాలి, నీళ్లకు కాలువలు తవ్వాలి. ఆ కాలువలు అటు బీహార్కి, బెంగాల్కి, ఒరిస్సాకి లేదా మిగతా వాటికి డిస్ట్రిబ్యూషన్ అవుతుంది, డిస్ట్రిబ్యూషన్ పంపిణీ వ్యవస్థ వస్తుంది. దీంట్లో ఈ నీళ్లు నిల్వ ఉంటాయి కాబట్టి లేదా ఈ కాలువల ద్వారా మనం రవాణా వ్యవస్థను తీసుకుపోవచ్చు అనేది మూడవది. దాంతోపాటు ఆ నీళ్ళని నిల్వ ఉంచుతున్నాం కాబట్టి ఆ నీళ్లు నది పొడవు డౌన్ స్ట్రీమ్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి ఆ స్ట్రీమ్ దగ్గర జల విద్యుత్తు తీసుకురావచ్చు అని. అప్పటి విద్యుత్ కూడా లేదు భారతదేశంలో. ఆ విద్యుత్తును తయారు చేయడం, ఉత్పత్తి చేయడం, పంపిణీ చేయడానికి మళ్ళీ ఒక ఎలక్ట్రిసిటీ రెగ్యులేటరీ సిస్టమ్ని కూడా ఆయన అంటే ఒక నది వల్ల ఇగో ఇన్ని విస్తృత సామాజిక ఆర్థిక ప్రయోజనాలు ఉంటాయి అని ఆయన చెప్పినప్పుడు చాలామంది నది అంటేనే ప్రవహించేది, నదిని ఎట్లా ఆపుతారు మీరు, ఇది వైదిక ధర్మానికి విరుద్ధం. ఎందుకంటే నది నాకు తెలియదు వేదాలు, కానీ నదులు ప్రవహిస్తేనే దానికి ఒక ప్రాశస్త్యం ఉంటుంది. అటువంటిది మీరు దాన్ని ఆపేయడం ఎందుకని పెద్ద ఎత్తున ధర్నాలు, ర్యాలీలు. ఆయన స్వయంగా వెళ్ళి బెంగాల్లో, ఒరిస్సాలో వాళ్ళతో మాట్లాడి దాన్ని ఇది చేసుకుంటూ వచ్చినాడు. సో అంటే వాళ్ళని కన్విన్స్ చేసి చెప్పి ఒప్పించి ఇగో మీకు కూడా నీళ్ళు వస్తాయి, మీరు కూడా ఇది వస్తుంది, మీకు కూడా ఫైన్. అక్కడి నుంచి ఇక్కడి వరకు చాలా నదులు వాటికి అనుగుణంగా చేసుకుంటూ వచ్చారు. ఎక్కడో అడవిలో నది పుట్టిన అనంతగిరి కొండల్లో ఇప్పుడు ఏం కట్టలేరు మీరు, అక్కడ అసలు నీళ్ళే లేవు. అక్కడ ఆనకట్ట విచిత్రం ఏమిటంటే చిన్న స్ట్రీమ్ అది. తర్వాత మీరు గండిపేట కట్టిందే ఈ నది నుంచి వచ్చే స్ట్రీమ్ని ఆపడానికి, వరద నివారణకు. సేమ్ మనకు ఎట్లాగైతే అంబేద్కర్ ఏ సూత్రంతో అయితే అక్కడ బాక్రానంగల్ని దీన్ని హీరాకుడ్ని ప్లాన్ చేసినాడో అదే పద్ధతిలో ఇక్కడ ఈశాను, మూసీని రెండింటిని ఒక ఉస్మాన్ సాగర్ని, ఒక హిమాయత్ సాగర్ని అయిపోయింది, అవే ఎండిపోతున్నాయి. ఇవాళ మీరు కృత్రిమంగా మళ్ళీ నదిని సృష్టించాలనుకుంటున్నారు. అది గత ప్రభుత్వమైనా ఈ ప్రభుత్వమైనా. నిజానికి అది చాలామందికి అది అవసరం, అది రావాలి. ఎందుకంటే మురికి కడగాలి, ఒక ప్యూర్ రివర్ పారాలి ఈ నగరంలో, తప్పేం లేదు, చాలా మంచిది. సో అట్లా పారాలని అనుకున్నప్పుడు రెండిటికి వాటర్ కాళేశ్వరం నుంచి తీసుకొచ్చి అక్కడి నుంచి నీళ్లు ప్రవహింపజేసేంత వరకు ఎవరికి ప్రాబ్లం లేదు, ఎవరికి సమస్య లేదు. కానీ ఇప్పుడు సమస్యల్లో ఏమవుతుందంటే ఈ కిలోమీటర్ వరకు తీసేయడం వల్ల వచ్చేటువంటి సమస్య అవుతుంది. రెండవది ఎవరో ఇక్కడ మాట్లాడారు, అంటే ఇది ఒక ఇల్లు వదిలేసిపోవడం అనేటువంటి దుఃఖం, బాధ ఎంత దారుణంగా ఉంటుందో అంటే చాలామంది తెలియదు. మూడోది వదిలేకపోయినా మీరు చెప్పినట్టుగా ట్రోల్ చేసినట్టుగా మీరు మూసీలో ఉంటారట కదా, మూసీ పక్కన ఉంటారట కదా, అదొక ఇన్సల్ట్ ఏం కాదు, అది గౌరవం, నది పక్కన ఉండడం అనేటువంటి. మేము అంటే నేను నిజానికి నేను మూసీ పక్కన ఉంటానా, మూసీ ఒడ్డున ఉంటానా, ఆక్రమించి నది గర్భంలో ఉంటానా అనేటువంటిది రేవంత్ రెడ్డి గారికి తెలుసు. ఆయన మా ఇంటికి వచ్చాడు. అట్లాగే హరీష్ రావు గారికి కూడా తెలుసు, ఆయన వచ్చాడు. అట్లాగే సీఎం గారికి, అంటే పాత సీఎం గారు కేసీఆర్ గారికి అయితే చాలా అనువనువు తెలుసు. ఎందుకంటే ఆయన 3-4 సార్లు మా ప్రాంతానికి వచ్చాడు, మా ఇంట్లోకి వచ్చాడు. మేమే అక్కడ కూర్చొని మూసీ పరివాహక ప్రాంత ప్రక్రియనే అక్కడ స్టార్ట్ చేయం, పునరుజ్జీవం అక్కడ స్టార్ట్. కాబట్టి అది ఇష్యూ కాదు. ఇట్లా మూసీ దగ్గర ఉండడమే ఒక నేరం అని అనుకుంటే ఈ నగరమే ఒక నేర ప్రపంచం అవుతుంది.
ఈ నగరము పుట్టిందే మూసి పక్కన, నగరము కట్టిందే మూసికి అవతల వైపున, మూసి యువతల వైపున కాదు. మూసి యువతల వైపున వచ్చిన వాళ్ళందరూ ఆక్రమణదారులు అని అనుకోవాలి. అంటే ఎక్కడి నుంచి నాంపల్లి నుంచి బంజారా హిల్స్, జూబ్లీ హిల్స్, ఈ మొత్తం అంతా కొత్త నగరం. ఇది పాత నగరం అంతా మూసి చుట్టే ఉంది. మీకు ఉస్మానియా ఆసుపత్రి ఎక్కడుందండి? మూసికి 50 మీటర్ల దూరంలో. మీకు హైకోర్టు ఎక్కడుంది? మూసికి 30 మీటర్ల దూరంలో ఉంది. ఆ రెండు ఆక్రమణల. సో అంటే అది ఆయన క్యాజువల్గా అన్నాడు, కింద ఇది చేసేటువంటి వాళ్ళ కొరకు కాకపోతే మూసిని నిజంగానే దాన్ని ఒక జీవనదిలాగా చేయలేకపోయినా నిరంతర ప్రవాహినిగా చేసేటువంటి ఆస్కారము ఉంది. ఆ నిరంతర ప్రవాహం చేసేంతవరకు ఎవరికి అభ్యంతరం ఉండదు. మూసి పక్కన ఉండే వాళ్ళకు కూడా ఎటువంటి అభ్యంతరం ఉండదు. సరే, మూసి పక్కన ఉండే వాళ్ళకైనా కూడా ఫైన్, చట్టం అట్లా తీసుకొస్తే అందరూ వెళ్ళిపోతారు. వెళ్ళిపోవడానికి ఎందుకంటే ఆ చట్టం ముఖ్యంగా ఈ ల్యాండ్ అక్విజిషన్ యాక్ట్ ఏదైతే ఉందో అది ఎక్కడిచ్చినా సరే ఓ 4 రేట్లు ఇస్తారు, ఓ 3 రేట్లు ఇస్తారు. ఫైన్, లేదా స్థలాలు ఇస్తారు వాళ్ళకి. మీరు రీసెంట్ కంపెన్సేషన్ యాక్ట్ ప్రకారం వాళ్ళకి వేరే చోట అదే పరిసరాలలో ల్యాండ్ ఇవ్వాలని ఉంది, దానికి కంపెన్సేషన్ ఇవ్వాలని ఉంది, మూవ్ అవుతున్నందుకు ఇంకో 5 లక్షలు ఇవ్వాలని ఉంది. ఫైన్, అది ఇష్యూ కాదు. కానీ దానివల్ల మీకు తలకు మించిన భారం అవుతుంది. ఇప్పుడు తలకు మించిన భారం అంటే 1,50,000 కోట్ల సీఎం గారు చెప్పినట్టు 141 కోట్లు. సీఎం గారు కూడా 140 కోట్లు అనేది కేవలము ఈ బ్లూ ప్రింట్, ఈ పుస్తకం తయారు చేయడానికి, అక్కడ మొత్తం నిర్మించడానికి కాదు. అక్కడ నిర్మించడం 140 కోట్లతోటి కాదు. ఒక్క ప్యూరిఫికేషన్ మిషన్ పెట్టడానికే 50 లక్షలు 60 లక్షలు అవుతుంది. ట్రీట్మెంట్ ఎస్టీపీ ప్లాంట్ ఫుల్ ఫ్లెడ్జ్గా పెట్టండి. అట్లాంటి ఒక 60 ఎస్టీపీ ప్లాంట్లు పెట్టాలి. లేదా ఇండస్ట్రియల్ అఫ్లుయెంట్స్ని, దానిలో ఉన్నటువంటి న్యూట్రాన్స్ని, దానిలో ఉండేటువంటి కెమికల్స్ని ప్యూరిఫై చేసి వాటిని కంప్లీట్ క్లీన్ చేయడానికే 1.5 కోటి 2 కోట్ల రూపాయలు అవుతుంది. అటువంటి ఒక 30 పెట్టాలి. సో అవన్నీ పెట్టడానికి కాదు. ఇది ఎట్లా పెట్టాలి, ఎక్కడ ఏం చేయాలి, ఎక్కడ కిలోమీటర్ తీసుకోవాలి, ఎక్కడ 30 మీటర్లు తీసుకోవాలి, ఇవన్నీ నిర్ధారించి ఎక్కడ ఆడుకోవడానికి, ఎక్కడ పాడుకోవడానికి, ఎక్కడ పబ్బులు, ఎక్కడ క్లబ్బులు, ఇవన్నీ చెప్పడానికి అంచనాకు కోసము ఆ ప్రాజెక్టుని బ్లూ ప్రింట్ తయారు చేయడానికి మాత్రమే ఈ కంపెనీలన్నీ వాళ్ళు ఈ 140 కోట్లతోటే మొత్తము మూసి ప్రాజెక్టు అవుతుంది అని అనుకుంటే ఎవరైనా సరే దాన్ని సపోర్ట్ చేయాల్సింది. అనవసరంగా వాళ్ళు 25,000 కోట్లు, ఇంకో వాళ్ళు 35,000 కోట్లు, ఒక ఆయన 70,000 కోట్లు అని చెప్పాల్సిన అవసరం లేదు. 135 కోట్లు, 141 కోట్లు. నాకు అర్థమవుతుంది ఏంటంటే ఈ ఆర్కిటెక్చర్ డిజైనర్స్, ఎనీ ప్రాజెక్ట్ డిజైనర్ నాకున్న అంచనా దీని ప్రకారం 1% నీకు సలహా, నేను ఇంతసేపు మాట్లాడినందుకు మీకు ఈ కార్యక్రమము జనాలకు పోయి దాని మీద వచ్చే మానిటైజేషన్లో వచ్చే డబ్బులు, టీఆర్పీ తోటి వచ్చే రెవెన్యూ, దానిలో ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేసినటువంటి ఆయనకి 1% ఇవ్వాలి. స్టేక్ హోల్డర్ కాదు, పార్టిసిపేట్ అయిన కాదు. అట్లా ఇప్పుడు 1,50,000 కోట్లకు 1% ఎంత అవుతుంది? ఎగ్జాక్ట్లీ 140 కోట్లు అనేది కన్సల్టెన్సీ ఫీజ్ టు ప్రిపేర్ ఎ డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్. జనరల్గా డీటెయిల్డ్ ప్రాజెక్ట్ రిపోర్ట్స్ ప్రభుత్వ అధికారులు తయారు చేస్తారు. సరే, మన ప్రభుత్వ అధికారులు లండన్ పోయో, లేకపోతే ఇంకో చోటికి పోయో, లేదా సియోలు పోయో వాళ్ళు అక్కడ చూసి వచ్చి డీటెయిల్ ప్రాజెక్ట్ రిపోర్ట్ తయారు చేస్తారు. ఇప్పుడు రేపు ఏమవుతుందని అంటే గ్లోబల్ లెవెల్లో ఆ సిస్టమ్స్లో ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి కంపెనీలు వాళ్ళే ఇగో మేము ఈ ప్రాంతాన్ని 50 కిలోమీటర్లను ఇగో ఇట్లా మీకు వయబుల్గా తయారు చేస్తాం, ఒక ప్రాజెక్ట్ డిజైన్ చేసి ఇస్తాం. దానిలో ఏమేమి ఉంటాయి, ఎక్కడెక్కడ ఏముంటాయి, ఎక్కడ కల్వర్ట్ ఉంటుంది, ఎక్కడ బ్రిడ్జ్ ఉంటుంది, ఎక్కడ రైలు ఉంటుంది, ఎక్కడ రోడ్ ఉంటుంది, అంతా వాళ్ళు ఎస్టిమేషన్ వేసి అప్పుడు అసలు సినిమా ట్రైలర్ అనమాట. ఈ 140 కోట్లు అనేది ఒక ట్రైలర్. ఆ ట్రైలర్లో వాడు ఇవన్నీ చెప్తుంటాడు. ఫైనల్గా మనకి సినిమా రిలీజ్ అయ్యేసరికి అది ఖచ్చితంగా 150,000 కోట్లు అయ్యొచ్చు. లేదా చాలా సందర్భాలలో ఇటువంటి ప్రాజెక్టులు కాళేశ్వరం లాగానో లేకపోతే ఇంకోలాగానో మొదట్లో వేసిన అంచనాలు ఒకటైతే పూర్తి అయినాటికి ఇంకొకటి అయితే 2,50,000 కోట్ల రూపాయలైనా కూడా పెద్దగా ఆశ్చర్యపోవాల్సిన 6.5 ఏళ్ళ తర్వాత కదా మనం కూర్చొని మాట్లాడుకోవాల్సిందే. ఈ 6.5 ఏళ్లలో చాలా రకాలు మారచ్చు. ఇవాళ సియోలు అనుకున్నారు, రేపు జపాన్లో
హుయికుయ్ అనే ఇంకో నది ఉందని ఇంకెవరైనా చెప్పొచ్చు. అక్కడికి ఒక టీం జపాన్కి పోవచ్చు. లేదు జపాన్ కాదు ఆస్ట్రేలియాలో ఇంకోటి నది ఉందని చెప్పొచ్చు. సార్ దేనేమంటున్నానంటే ఇవన్నీ ఒక విహార సంబంధమైన అంశాలకు కనబడతాయి. దానికి బదులు ప్రాజెక్ట్ రిపోర్టు తయారు చేసే వాళ్ళు సిద్ధంగా ఉన్నప్పుడు ప్రాజెక్ట్ రిపోర్ట్ 1-2 విషయాలు చూసుకోవాలి. ఇవాళ పోయిన వాళ్ళు ఎందుకు పోయినారు అని అంటే అవగాహనకు పోయినారు అని అనుకోవచ్చు. దానిలో పాత్రికేయులు ఎందుకు పోయినారు అంటే మనకు అవగాహన కల్పించడం కోసం పోయినారు. దాని తప్ప ఈ అవగాహన మనకు కల్పించడానికి కదా డిపిఆర్ అడుగుతుంది. దానికి ఎందుకు కాలయాపన? డిపిఆర్ అక్కడ టైం పడుతుందండి. డిపిఆర్ వాళ్ళందరూ అన్ని చూస్తారు, చూసేసి డిపిఆర్ అంటే ఉట్టిగానే అంచనా చెప్పడం కాదు, డీటెయిల్డ్గా చివరికి గంటా చక్రపాణి వాళ్ళు ఉంటున్న 450 మంది ఉంటున్నటువంటి అపార్ట్మెంటు దాన్ని ఏం చేయాలి అనేది కూడా డిపిఆర్లో ఉంటుంది. లేదా హైకోర్టుని ఏం చేయాలి, హైకోర్టు వెనుక ఉన్న భూమిని ఏం చేయాలి, హైకోర్టు రాజేంద్రనగర్ షిఫ్ట్ అయితే ఆ భూమిని ఏం చేయాలి, లేదా ఇప్పుడు ఉస్మానియా హాస్పిటల్ని తీసుకెళ్ళి స్టేడియంలో పెడుతున్నారు కాబట్టి ఉస్మానియా హాస్పిటల్ దగ్గర ఉన్నటువంటి 70,000 ఎకరాలను ఏం చేయాలి, లేదా ఇంకొక చోట ఉన్న ఇట్లా మొత్తంగా ఈ 555 కిలోమీటర్ల పొడవున బయటకు వచ్చేటువంటి 600 ఎకరాల భూమి రాబోతుందని అంటున్నారు కదా. కిలోమీటర్ తీసేస్తే ఈ 600 ఎకరాలలో ఏ కంపెనీకి ఎంత ఇవ్వాలి, ఎవరెవరికి మాల్స్ పెట్టమనుకోవాలి, ఎవరెవరికి ఇంకోటి పెట్టాలి, ఇంకెవరెవరు సాఫ్ట్వేర్ కంపెనీలు, ఇదంతా అంటే వాళ్ళు ఒక కంప్లీట్ టోటల్ ఫైనాన్షియల్ కారిడార్ని తయారు చేయబోయేటువంటి రీతిలో కనబడుతుంది. వాళ్ళు ఏం చేస్తారో చెప్పలేదు కాబట్టి మనం ఇది ఊహిస్తున్నాం. బహుశా కాకుండా ఇవన్నీ క్వశ్చన్స్గా మిగిలిపోతాయి, వీటికి ఆన్సర్స్ మాత్రం వెయిట్ చేయాలి. ఈ ఆన్సర్స్ డిపిఆర్లో ఉంటాయి. ఈ ఆన్సర్స్ మనకు వచ్చే సందేహాలకు ప్రశ్నలకి 141 కోట్లు పెట్టి ఆన్సర్స్ తీసుకుంటున్నాం అన్నమాట. సో ఆ ఆన్సర్స్ను బట్టి రేపు ఏమవుతుంది, సినిమాలో ఏముంటుంది అనేటువంటిది, అది ఒక పాట ఉంటుందా, బాహుబలిలాగా, కల్కిలాగా, లేదా 2 పాటలు వస్తుందా, లేదా 3 పాటలు వస్తుందా, ఇది ఒక ఫిక్షన్. ఇది అందుతుందా ఊహకి? అంటే డిపిఆర్ చూస్తే తప్ప అందదు, ట్రైలర్ చూస్తే తప్ప సినిమా ఊహ అందదు. మీరు అది గుర్తుపెట్టుకోండి. ఓకే, మీరు ట్రైలర్ చూస్తేనే సినిమా ఏంటిదని అర్థమవుతుంది. మనకి సినిమా ఏంటిది అనేది తెలియడానికి 1.5 సంవత్సరాలు పడుతుంది. సో కాబట్టి ఇప్పుడు ఎవ్వరు ఆందోళన చేయాల్సిన అవసరం కదా. మీరు 1.5 సంవత్సరాల దాకా మీకు డిపిఆర్ రాదు. డిపిఆర్ వచ్చిన తర్వాత 5 సంవత్సరాల దాకా ప్రాజెక్ట్ రాదు. మరి ఇప్పుడు ఎందుకండి ఆ గుడిసెలు ఉన్న వాళ్ళని తీసేస్తున్నారు? బతకనియండి, వాళ్ళు 3 ఏళ్ళు బతుకుతారో 5 ఏళ్ళు బతుకుతారో, లేదా మీరు మీ ప్రాజెక్ట్ రిపోర్ట్ అంతా వచ్చే వరకు బతుకుతారో. ఇది హ్యూమన్ యాంగిల్, మానవీయ కోణం అంటే ఇది. మీరు ఇంకా నక్షాలు వేయలేదు, మీరు ఇంకా కొలతలు చేయలేదు, మీరు ఎక్కడికి పోతారో మార్కింగ్ చేయలేదు. ఎందుకంటే పాపం వాళ్ళని తీసేస్తుంటే, పక్కన ఉన్న వాళ్ళని తీసేసి మీరు చేస్తుంటే వాడెవడు రాస్తాడు నది గర్భంలోంచి మనుషుల్ని తీస్తున్నారు అంటే చాలా ఆశ్చర్యం. అది భగీరథుడు కూడా సాధ్యం కాలే, మనుషుల్ని నది గర్భంలోకి వెళ్ళి చేయడం అనేది. అవి అట్లా నది గర్భంలోనే వీళ్ళు తలదాచుకుంటున్నారు, అక్కడే ఇళ్ళు కట్టుకుంటున్నారు. ఇది అబ్సర్డ్. ఫైన్. దీనికి అంతటికీ బహుశా నేను అనుకోవడం ఈ కొరియా పర్యటన తర్వాత మళ్ళీ కొత్త పర్యటన ఏం లేకపోతే బహుశా కొరియా పర్యటన తర్వాత మనకు ఒక పిక్చర్, నేను అనుకుంటున్నా వీళ్ళు బాగుందని రాస్తారు, కొరియా మారిపోయిందని రాస్తారు. ఇప్పుడు ఆల్రెడీ రాస్తున్నారు, అక్కడ చేపలు పడుతున్నారని రాస్తారు, ఒకవేళ ఆ చేపల్ని హోటల్కి పంపిస్తున్నారని రాస్తారు, అక్కడ ఇవన్నీ రాస్తారు. ఫైన్, రానియండి. తర్వాత కొత్త ఒక 6 నెలలు 3 నెలల తర్వాత, నెల రోజుల తర్వాత ఇంకో కొత్త సమస్య వస్తుంది. ఈలోపు డిపిఆర్ వచ్చేంత వరకు ఈ ప్రాజెక్టు స్వభావం ఏమిటి, ఈ ప్రాజెక్టు స్వరూపం ఏంటిది, రూపురేఖలు ఏమిటి, ఈ ప్రాజెక్టు ఏమవుతుంది అనేది ఎవ్వరికీ తెలియదు. ఇదంతా ఊహాగానాలే. ఎవ్వరు క్యాపులు పెట్టుకొని వాటి మీద బుల్డోజర్ల మీద నిలబడి సిద్ధంగా ఉండకండి. మీ డిపిఆర్ రావడానికే 1.5 year పడుతుంది, ప్రాజెక్ట్ రావడానికి 6 సంవత్సరాలు పడుతుంది. 6 సంవత్సరాల పాటు వాళ్ళని అక్కడ బతకనియండి, స్వేచ్ఛగా ఉండనియండి. తర్వాత మీ ప్రాజెక్టు ప్రకారం వాళ్ళకి కంపెన్సేషన్ ఇస్తారా, లేదా వాళ్ళని తరలిస్తారా, వాళ్ళకు ఇల్లులు కట్టిస్తారా, లేదా అక్కడే ప్రాజెక్టు పరివాహక ప్రాంతంలోనే హౌసింగ్ కాలనీలు కడతారా, ఫైన్, అప్ టు యూ. సో అప్పటి వరకు కొన్ని విహారయాత్రలు చేద్దాం, కొన్ని వినోదాలు చూద్దాం, కొన్ని కొత్త ప్రాజెక్టులను పరిశీలిద్దాం. ఈ తెలంగాణకు హైదరాబాద్కు ఏది సరి అయిందో ఈలోగా ఆ డిపిఆర్ వచ్చిన తర్వాత మళ్ళీ డిబేట్ పెడదాం. అప్పటి వరకు మనం దాని గురించి మాట్లాడకుండా ఉండడం మంచిది. అప్పటిదాకా మిగతా అంశాల మీద కూడా ఫోకస్ పెట్టుకుందాం. మిగతా సమస్యలు ఉన్నాయి, ప్రాజెక్టులు ఉన్నాయి, ఇవన్నిటి మీద ఫోకస్ పెట్టుకుందాం. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.